శాంతి, అదే యాక్సిడెంట్ నాకు జరిగిన వదిలేసి వెళ్ళిపోతావా? ఏంటమ్మా, ఏం జరిగింది? ఇది చూసారమ్మా, చైతన్యం మేమే చంపాం. ఇది పొరపాటున జరిగింది అన్నారు. పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ దీన్ని ఏం చేయలేరా? ఎవరు ఏమీ చేయలేరమ్మా. అలాంటప్పుడు ఈ పోలీసులు గవర్నమెంట్ ఎందుకు నాన్న? ఇలా ఎవరు పడితే వాళ్ళు, ఎవరిని పడితే వాళ్ళని చంపుకుంటూ పొరపాటు అంటే ఈ దేశం ఏమైపోవాలి? ఇలాంటి విషయంలో మనం ఏమీ చేయలేమమ్మా. ఏమీ చేయకపోతే ఎలా నాన్న? ఏదో ఒకటి చెయ్యాలి, చెయ్యాలి. అమ్మ శాంతి, జరిగిందేదో జరిగింది, ఆవేశపడకు. అనవసరంగా ఆలోచించి నీ మనసు పాటు చేసుకోకురా. ఎవరిచ్చారు మీకు, ఎవరిచ్చారు మనిషిని చంపే హక్కు? ఎవరిచ్చారు? ఎవరిచ్చారు మీకు, ఎవరిచ్చారు మనిషిని చంపే హక్కు? ఎవరిచ్చారు? ఉద్యోగం పేరుతోటి నరికేస్తారా? ఉద్యోగం పేరుతోటి నరికేస్తారా? ఉద్యమాల పేరు చెప్పి బలి చేస్తారా? ఎందుకు చావాలి అసలు సామాన్య ప్రజానీకం? చాలునింకా ఆపండి చేసిన నిర్వాకం. ఎవరిచ్చారు మీకు, ఎవరిచ్చారు మనిషిని చంపే హక్కు? ఎవరిచ్చారు? సార్, ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. ఏం కంప్లైంట్? మర్డర్ కేసు. మర్డరా? ఎక్కడా, ఎప్పుడు జరిగింది? ఇక్కడే, మొన్ననే జరిగింది. ఎవరు చేశారు? ఆధారాలు ఉన్నాయా? ఇదిగో, వీళ్ళే చేశామని ఒప్పుకున్నారు. ఎస్పీ రమేష్ చంద్ర కేసా? మా చైతన్య మర్డర్ కేసు కూడా. మేము ఆల్రెడీ కేసు డిపార్ట్మెంట్ తరఫున ఫైల్ చేశామమ్మా. నా కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయండి, ఎందుకంటే నేను కూడా ఈ కేసులో బాధితురాలే. కేసు రిజిస్టర్ చేశామని చెప్తున్నాం కదా, అర్థం కదా? మేము చేసామని చెప్తున్నాం కదమ్మా, వేరే కేసు అవసరం లేదు, మీరు వెళ్ళండి. నా కాబోయే భర్తను చంపేసిన వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయమంటే వద్దంటారేంటి? మధ్యలో మీకేంటండి ప్రాబ్లం? అది కాదమ్మా. ఏది కాదు సార్, తనకు అన్యాయం జరిగిందని ఈ అమ్మాయి మొరపెట్టుకుంటూ ఉంటే కనీసం పట్టించుకోరా? అది కాల్చి చంపిన వారి సాక్ష్యాధారాలు చేత పట్టుకుని మీ స్టేషన్కి వచ్చింది, కనీసం కేసు రాసుకోరా? సార్, మీకు తెలుసు రోజు ఎంతో మంది అమాయకులు చస్తున్నారు సార్, కానీ ఒక్కరికి ధైర్యం లేదు ముందుకొచ్చి ఇటువంటి కేసు పెట్టడానికి. చివరికి ఈ అమ్మాయి ధైర్యం చేసి ముందుకొస్తే ఇలా ప్రవర్తిస్తారా? అసలు ఆడవాళ్ళతో ప్రవర్తించే తీరిదేనా? మీరు డిపార్ట్మెంట్ తరఫున కేసు రాసుకోండి, తన తరఫున కేసు ఈ అమ్మాయి నమోదు చేస్తుంది. స్వప్న, మీకు తెలియదేముంది? ఈ కంప్లైంట్ ఇచ్చినందుకు మాత్రాన అమ్మాయికి ఒరిగేది ఏమీ లేదు. ఒకవేళ నేను కంప్లైంట్ తీసుకున్నా తర్వాత ఎంక్వైరీలన్నీ కమిషన్లన్నీ బోల్డంత రతంగా ఉంటుంది. ఈ లోపు ఎన్ని గవర్నమెంట్లు మారుతాయో, ఎవరెవరు ఎలాంటి ప్రశ్నలు తీసుకొస్తారో తెలియదు. అసలే ఈ కేసు పోలీసులకి నక్సలైట్లకి మధ్య ఉంది. ఈ కేసు ఎప్పుడులో తేలదు. ఒకవేళ తేలినా రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. మీరు జర్నలిస్టులు, మేము పోలీసులు. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. కానీ మధ్యలో ఒక అమాయకురాలు నలిగిపోతుంది. ఇవన్నీ తెలుసుని కూడా మనం అమ్మాయికి చెప్పకపోవటం మన పొరపాటు అవుతుందేమో. ఒక్కసారి ఆలోచించండి. ఆయన చెప్పేదానిలో వాస్తవం లేకపోలేదు. ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు ఫేస్ చేయగలరా? ఆలోచించుకోండి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. 1990 నుంచి ఈ 15 ఏళ్ల కాలంలో నక్సల్ చేతిలో 2700 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా వివిధ ఎన్కౌంటర్లలో మొత్తం 2250 మంది నక్సలైట్లు హతమయ్యారు. నక్సల్స్ హింసాకాండలో 5గురు ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రి మాధవరెడ్డి, స్పీకర్ దిద్దుళ్ల శ్రీపాదరావు, ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డి వంటి నాయకులు దుర్మరణం చెందారు. డిఐజీ వ్యాస్,
ఎస్పీ ఉమేష్ చంద్ర వంటి పోలీస్ ఉన్నతాధికారుల్ని సైతం నక్సల్స్ మాటు వేసి మట్టుబెట్టారు. అప్పటి సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నక్సల్స్ హత్యాయత్నం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇటీవల నక్సలైట్లు పోలీస్ ఆఫీసర్పై జరిపిన దాడిలో చైతన్య అనే యువకుడు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. చైతన్యను చంపిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి శాంతి అనే యువతి డిమాండ్ చేస్తోంది. పోలీసులు ఆమె ఫిర్యాదు పట్ల ఎలా స్పందిస్తారో మనం వేచి చూడాలి గానీ ప్రస్తుతం అదే శాంతి మనతో ఉన్నారు. శాంతి, మీరు పెట్టుకుంటున్నది అటు పోలీసులతో ఇటు నక్సలైట్లతో. ఇందులో టైం వేస్ట్ అవ్వడం తప్ప మీకు నిజంగా న్యాయం జరగదని చాలా మంది భావిస్తున్నారు. ప్రయత్నించడంలో తప్పులేదు కదా. లెట్ మీ ట్రై. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి లేదా? వాడు చచ్చిపోయాడు కదా, ప్లేస్ ఖాళీ అయిపోయింది. ఇది ఇంకా చచ్చినట్టు నన్నే ప్రేమిస్తుందని ఎగేసుకొని వచ్చేసావా? చిచి, మగ బుద్ధి ఎక్కడిపోతుంది? ఏ శాంతి, వాట్ ఆర్ యూ టాకింగ్? నేను నీకోసం రాలేదు, చైతన్య కోసం. చైతన్య నాకు ఫ్రెండే. సారీ అండి, నా పేరు సిద్ధార్థ, చైతన్య ఫ్రెండ్ని. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇవాళే టీవీలో చూశాను శాంతి ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ గురించి. శాంతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా? అవును, ఇచ్చాను. వాడే పోయాక ఈ కంప్లైంట్లో అవి ఇచ్చి ప్రయోజనమే ఉందమ్మా. వాడు ఎలాగూ పోయాడు, నువ్వు కూడా ఎందుకమ్మా గొడవల్లోకి? గొడవలు కాదండి, శాంతి చేసింది కరెక్టే. నీ బోడీ సపోర్ట్ నాకే అక్కర్లేదు. శాంతి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అసలు నన్ను మాట్లాడినవ్వేంటి? చైతన్య నీకే కాదు, నాకు కూడా ఫ్రెండే. ఇలాంటి సమస్య సమాజంలో ఇంకెవ్వరికీ రాకూడదు. ఇది పోరాటమే అనుకో, ఉద్యమే అనుకో. తెలుసో తెలియకో నువ్వు ప్రారంభించావు, అది ఇక్కడితో ఆగిపోకూడదు. ఈ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు ఈ ఉద్యమం సాగాలి. అందుకు నీకు తోడు కావాలి, నీ ఆశయాలకు ఒక నీడ కావాలి. అది నేనవుతాను. ఇదంతా నీ ప్రేమ కోసం చేయట్లేదు, ఒక మార్పు కోసం చేస్తున్నాను. చైతన్యలా ఇంకెవ్వరూ బలి కాకూడదని చేస్తున్నాను. అర్థమైందా? ఐఎమ్ సారీ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. హలో. సారీ రాశాంతి, బాబాయ్. పేపర్లో చూశాను, నమ్మలేకపోయాను. ఇది నిజం కాకపోతే బాగుండు అనిపించింది. కానీ ఏం చేస్తాం, మన చేతుల్లో ఏం లేదు. కళ్ళ ముందే తను చనిపోతూ ఉంటే నేను చేతకాని తల్లాగా చూస్తూ ఉండిపోయాను బాబాయ్. దారుణంగా బుల్లెట్లు దూసుకుపోయాయి. అందుకే దానికి కారణమైన వాళ్ళని వదలకూడదు అనుకున్నాను. కానీ అమ్మా, నాన్న, ఆంటీ, అంకుల్ మనకెందుకు అంటున్నారు? చైతన్య చంపిన వాళ్ళని చూస్తూ చూస్తూ అలా వదిలేయమంటావా బాబాయ్? అందరిలాగా అయితే నేను వద్దనే చెప్పేవాడిని తల్లి. కానీ చైతన్య ప్రేమ కోసం నువ్వెంత తప్పించిపోయావు. కళ్ళారా చూసిన వాడిని నేను ఒక్కనేరా. అలాంటిది తెలిసి తెలిసి వద్దని ఎలా చెప్తాను? కానీ శాంతి, ఒక వ్యక్తిలోనే ఎన్నో లోపాలుంటాయి. అలాంటిది ఇన్ని రకాల మనుషులతో ఏర్పడిన ఈ వ్యవస్థలో ఇంకెన్ని లోపాలుంటాయో ఆలోచించు. ఎవరో ఒకరు వాటిని సరిదిద్దాలి. అందుకు ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ఆ అడుగు నీది ఎందుకు కాకూడదు తల్లి? గో హెడ్. ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మేము పోరాడుతున్నది సామాన్య ప్రజల హక్కుల కోసమేనమ్మా. మానవ హక్కులు కాపాడటమే మా లక్ష్యం. సమాజంలో అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఉండకూడదనేది మా ఆశయం. తాడిత పీడిత వర్గాలు అణచివేత గురి కాకూడదు. వాళ్ళకి న్యాయం జరగాలన్నదే మా పోరాటం. నేను కూడా బాధితురాలే. నా కాబోయే భర్తని వాళ్ళు చంపేశారు. ఎన్నెన్నో ఊహించుకున్నాను. నా ఆశలన్నింటినీ ఉరి తీశారు. దయచేసి నా హక్కుని కాపాడండి సార్. చూడమ్మా శాంతి, నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ ఒక మనిషిని చంపాడని చెప్పి అతన్ని చంపడం వల్ల వచ్చే లాభం ఏంటి? ప్రాణానికి ప్రాణం అనేది శిక్షాస్మృతిలో ఉండకూడదనేదే మా అభిప్రాయం, ఆశయం కూడా. ఉరి తీయాలా మానాలా అనేది తర్వాత విషయం. తప్పు చేసిన వాళ్ళని ముందు అరెస్ట్ చేయాలి కదా. చంపింది వాళ్ళని తెలిసినా కనీసం ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేదు. అందుకనే మీరు హెల్ప్ చేయండి. అమ్మా, నువ్వు కేసు విత్డ్రా చేసుకోమని మేము చెప్పడం లేదు. ఎనీహౌ యూ మేడ్ ఏ కంప్లైంట్, దే విల్ టేక్ కేర్. ఇప్పుడు ఇలాగే అంటారు సార్. రేపు వాళ్ళని అరెస్ట్ చేసే గురి తీయొద్దని మీరే ఉద్యమాలు చేస్తారు సార్. దిస్ ఇస్ టూ మచ్. ఏంటి టూ మచ్? ఎవడు పడితే వాడు, ఎవరిని పడితే వాడిని చంపుకుంటూ పోతుంటే ఇంక ఈ పోలీసులు ఎందుకు, ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు? అన్ని అయిపోయిన తర్వాత కమిటీలు వేసుకోవడానికి కాకపోతే మీరెందుకు? చూడు మిస్టర్, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్. సిద్ధార్థ, నువ్వు ఆగు. సార్, మీరు ప్రజల హక్కులు కాపాడడానికే ఉన్నామంటున్నారు. అదే నిజమైతే నేను కూడా ప్రజల్లో మనిషినేగా. నా హక్కును కూడా కాపాడండి సార్, ప్లీజ్. పౌర హక్కుల సంఘం వారిని మీరు కలిశారు కదా, వారి స్పందన ఏంటి? జరిగిన సంఘటనకి వారు విచారం వెలుబుచ్చారు.
అంటే ఇంతటితో మీ పోరాటాన్ని విరమించుకోదలుచుకున్నారా? లేదు, నాకు న్యాయం కావాలి. ఇప్పటిదాకా పోలీసుల్ని, ప్రభుత్వాన్ని నాకు న్యాయం కావాలని డిమాండ్ చేశాను. ఇంత విచక్షణ రహితంగా మనుషుల ప్రాణాలు తీయమని తమ దళ సభ్యులకు అధికారాలు ఇచ్చిన నక్సలైట్ నాయకత్వాన్ని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నాను. ప్రజలకి న్యాయం జరిపించడానికే పుట్టిన వాళ్ళమని చెప్పే నక్సల్స్ కి నాకు కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. అందుకు వాళ్ళని కలవదలుచుకున్నాను. బట్ హౌ ఆర్ యు గోయింగ్ టు ఫైండ్ అవుట్ వేర్ దే లివ్? అండ్ వాళ్ళు మిమ్మల్ని కలవడానికి ఇష్టపడతారని మీకు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్, ఐఎమ్ గోయింగ్ టు మీట్ దెమ్. ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం? ఏం కావాలి? మమ్మల్ని కలవాలన్నావంట? నేనా? అసలు ఎవరు మీరు? రమేష్ చంద్రని చంపింది మేమే. చైతన్య కూడా అదే కలుపులో చనిపోయాడు. జరిగిన దానికి మేము బాధపడుతున్నాం చెప్పడానికి రాలేదమ్మా. ఎందుకంటే మేము చెప్పినంత మాత్రం నీ బాధ తగ్గదు. మాతో కలిసి పనిచేస్తావని, మా పోరాటంలో నిన్ను కలుపుకుందామని ఆహ్వానించడానికి వచ్చాం. 10 మందిని ప్రభావితం చేసే నీ మాటలు మా పోరాటానికి తోడవ్వాలి. చేయి కలుపు, కలిసి పోరాడదాం. దేనికి? ఇంకెవరినైనా చంపాలనా? ఎవరి మీద పోరాడాలి? అన్యాయాల మీద, అసమానతల మీద. ఎవరి మీద అన్యాయం చేస్తే? ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తే, డబ్బున్నవాడు లేనివాడికి అన్యాయం చేస్తే, అధికారంలో ఉన్నవాడు కానివాడికి అన్యాయం చేస్తే. మరి మీలా ఉద్యమం పేరుతో మందు పాత్రలలో, కాల్పులలో అమాయకమైన సామాన్య ప్రజల్ని బలి చేసిన వాళ్ళ మీద పొరపాటు జరిగిందని చెప్పాం కదమ్మా. ఏంటి పొరపాటు? ఇప్పుడు మిమ్మల్ని చంపేసి పొరపాటు అయినట్టు ఊరుకుంటారా? ఏంటో నువ్వు మమ్మల్ని చెప్పేది? చంపే ఇంకెంతమంది చెప్తారా? మధ్యలో నువ్వెవడరా? చెల్లెంతో మాట్లాడుతున్నాగా? చూడమ్మా, మేము చేసే ఉద్యమంలో ఎవరైనా చనిపోవచ్చు, మేమైనా సరే. లక్ష్య సాధనే మా ధ్యేయం. అందుకే పని చేయడానికైనా మేము సిద్ధం. మా మాట మీద నీకు నమ్మకం లేకపోతే ఓ 4 రోజుల పాటు మాతో అడవిలో ఉండు. ఈ ఉద్యమం కోసం మేము పడే బాధలు, కష్టాలు అన్నీ నీకు తెలుస్తాయి. మీ ఉద్యమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీతో ఫారెస్ట్ కి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా చైతన్యాన్ని మీరు చంపేశారు. ఆ మాట మీరే చెప్పారు. అందుకు కారణమైన వాళ్ళు తగిన శిక్ష అనుభవించాలి. దట్స్ ఆల్. ఎవరమ్మా వీళ్ళంతా? ఏం కావాలంటే వీళ్ళకు? మిడిల్ క్లాస్ పీపుల్. ఏమా చెబుతుంటే అర్థం చేసుకోవే? మేం కూడా మీలాగే ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్ళాం పిల్లలతో హాయిగా ఉండొచ్చుగా. బంగ్లాలు, కార్లు కొనుక్కొని హ్యాపీగా తిరగొచ్చుగా. ఎవడెలా పోతే మనకేంటి, మనం బాగుంటే చాలు అనుకునే మీలాంటి మధ్యతరగతి వాళ్ళలాగా మేం కూడా ఆలోచించొచ్చుగా. కానీ మేము అలా అనుకోవట్లేదే. ప్రజలందరూ బాగుండాలి, సమాజం సాధించాలనుకుని కన్న వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని కూడా వదిలి మా జీవితాన్ని ఈ ఉద్యమానికే దారబోసి చివరికి ప్రాణాలు కూడా తెగించి పోరాడుతున్నాం. ఎవరి కోసం? ప్రజల కోసం పోరాడుతున్నాం. కాంట్ యు అండర్స్టాండ్? అర్థం చేసుకోలేవా? చదువుకోలేదా? తెల్లవారి లేస్తే ఈ ఉద్యమంలో ఎంతో మంది సమిధులవుతున్నారు. మీ చైతన్య కూడా అలాగే అనుకోండి. మేం సాధించబోయే నవ సమాజానికి మీ చైతన్య ప్రాణాలంకితం చేశాడనుకోండి. ఏంటి మీరు నిర్మించే నవ సమాజం? సమాజం అంటే బొమ్మకారు అనుకున్నారా? తాడిపెట్టలాగానే మీ వెనకాల వచ్చేయడానికి? సంఘం అంటే జేబురుమల్ అనుకున్నారా? ఎలా పడితే అలా మడత పెట్టి జోబులో పెట్టుకోవడానికి? నువ్వు గొప్పగా చెప్పేది కుళ్ళిపోయిన ఈ సమాజం గురించా? నిత్యం కులాల పేరుతో కుమ్ములాడుకునే ఈ సంఘం గురించా? చైతన్య పోయాడంటే మీ కుటుంబంలో నలుగురు తప్ప పక్కింటి వాడు కూడా వచ్చి చూడలేదు. అప్పుడేమైంది మీ సమాజం? ఏం చేస్తుంది మీ సంఘం? ఉన్నవాడు పోతే పార్టీ జెండా కప్పి మరీ చుట్టు పెడతారు. అదే లేనివాడు లేబరోడు పోతే పాడి కట్టడానికి కూడా ఎవడు రాడు. సంఘం అంటే సంఘం. అన్నా, తెలివితేటలు చూపించకు. ఆంధ్ర రాష్ట్రంలో టెలిఫోన్లు రాకముందే నక్సలిజం వచ్చింది.